ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ యాక్షన్ పైన కవిత రియాక్షన్ ఆసక్తి రేపుతోంది. ఇన్నాళ్లు ఈ కేసులో కవితను సాక్షిగా పరిగణించిన సిబిఐ తాజాగా నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నెల 26న విచారణకు రమ్మంటూ నోటీసులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో ఈడీ విచారణపైన కోర్టులో సవాల్ చేసిన కవిత సిబిఐ విచారణకు కూడా హాజరు కాకూడదని భావిస్తున్నట్లు సమాచారం. న్యాయస్థానంలోనే దీనిపై తేల్చుకోవాలనే ఉద్దేశంలో కవిత ఉన్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితుల జాబితాలో చేర్చింది సిబిఐ. గత ఏడాది సాక్షిగా కవితను విచారించిన దర్యాప్తు సంస్థ తాజాగా నిందితుల జాబితాలో చేర్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో లింకులున్న ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చడంతో రాజకీయ దుమారం రేగుతోంది. గత ఏడాది వెలుగు చూసిన ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించాయి దర్యాప్తు సంస్థలు. ఈడీ, సిబిఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసుల్లో తొలుత కవితను సాక్షిగా విచారించింది సిబిఐ. ఈడీ ఛార్జిషీటులో కవిత పేరు ప్రస్తావించింది. కానీ ఇంతవరకు కవితను నిందితుల జాబితాలో చేర్చలేదు. కేవలం సాక్షిగానే విచారించాయి. అయితే తొలిసారి మిగిలిన నిందితుల వాంగ్మూలంతో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చూసింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రమ్మంటూ సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో ఈడీ విచారణపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఇదే సమయంలో సిబిఐ కవితను నిందితురాలుగా గుర్తించడంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా మళ్లీ కేసును తెరపైకి తెచ్చింది సిబిఐ. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ముందు కవితను కార్నర్ చేసేలా దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందోననే టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గులాబీ పార్టీకి కవితపై సిబిఐ కేసు పెద్ద దెబ్బగా చెబుతున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే చాలా కాలం తర్వాత సిబిఐ కేసు తెరపైకి తెచ్చింది అంటున్నారు. దీనిపై గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఈడీ విచారణను కోర్టులో సవాల్ చేసిన కవిత సిబిఐ విచారణకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ వరకు వేచి చూడడమా, సిబిఐ నోటీసులపై కోర్టులో సవాల్ చేయడమా అనే అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా లిక్కర్ కేసులో తాజా పరిణామాలు కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారాయి.